అందులో అన్నీ బర్త్‌డే విష్ కంటే ఎక్కువ నెగెటివ్ కామెంట్సే వచ్చినాయి. ఏమనంటే మీ హస్బెండ్ అంత మంచి గిఫ్ట్ ఇస్తే నువ్వు ఎందుకంత అంటే హ్యాపీగా లేవా? అసలు నువ్వు ఏదో ఎక్స్‌పెక్ట్ చేసినావు గదా! గోల్డ్ ఎక్స్‌పెక్ట్ చేసినావు గదా! అని అంటున్నారు కామెంట్. ఇదేందిరో ఓయ్! నిజం ఇది చూడంగానే బాక్స్ అనుకున్నా. మరి దీని లోపల ఏముంది ఏంది అనేది చూద్దాం ఇప్పుడు. అనుకోవచ్చు సాయి ప్రసన్న నాకెందుకు రాలేదు అని అనుకోవచ్చు. కానీ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నా బర్త్డేకి ఏమేమి గిఫ్ట్స్ వచ్చినాయో అవన్నీ అన్బాక్సింగ్ చేద్దాము. ఇంకా నేను ఓపెన్ చేయలేదన్నమాట. సో ఇంకా చూద్దాము. అండ్ దానికంటే ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ. నా బర్త్డే మిడ్నైట్ మా హస్బెండ్ 12 o'clockకి నాకు సర్ప్రైజ్ ఇచ్చిండనమాట. అయితే అందులో అన్నీ బర్త్డే విష్ కంటే ఎక్కువ నెగెటివ్ కామెంట్సే వచ్చినాయి. ఏమనంటే మీ హస్బెండ్ అంత మంచి గిఫ్ట్ ఇస్తే నువ్వు ఎందుకంత అంటే హ్యాపీగా లేవా? అసలు నువ్వు ఏదో ఎక్స్‌పెక్ట్ చేసినావు గదా! గోల్డ్ ఎక్స్‌పెక్ట్ చేసినావు గదా! అని అంటున్నారు, కామెంట్ చేస్తున్నారు. ఇంకొకటి ఎక్స్‌పెన్సివ్ గిఫ్ట్స్ ఉంటేనే నా హ్యాపీగా ఫీల్ అవుతావు లేదంటే కాదా అని అంటున్నారు. కారు కూడా ఒక ఎక్స్‌పెన్సివ్ గిఫ్టే. నాకు ఎక్స్‌పెన్సివ్ చీప్ అట్లాంటిది అసలు ఏమి ఉండదు. చెప్పాలంటే అది గిఫ్ట్ కాదు. నా బర్త్డే గిఫ్ట్ ఇంకా ఉంది, నేను ఓపెన్ చేయలేదు. నా బర్త్డే గిఫ్ట్ అది కాదు. ఆ గిఫ్ట్ ఇచ్చినా నేనేం చేసుకోలేను. ఆ కారు అంటే నాకు డ్రైవింగ్ రాదు, నాకు కార్ల గురించి పెద్దగా తెలీదు, ఏమీ తెలీదు. అంటే మా హస్బెండ్ ఏమన్నారంటే ఫ్యామిలీలో ఒక మెంబర్ వస్తున్నారు అని అంటే ఇంకా నేనేమనుకున్నా ఒక డాగ్, ఇప్పుడు ఫ్యామిలీలో ఒక మెంబర్ అంటే ఇంకా డాగే అనుకుంటాం కదా. సో ఇంకా ఒక డాగ్ అయి ఉంటుంది అని నేను అనుకున్నా. మీరు చూస్తే ఫుల్ వీడియో చూసి కమెంట్ చేయండి, కానీ ఆఫ్ చూసేసి ఇంకా ఏం తెలియకుండా కమెంట్ చేయకండి ప్లీజ్. అసలు అట్లేం రియాక్ట్ అయినావక్క, ఇట్లేం రియాక్ట్ అయినావక్క అని అంటున్నారు. మరి ఎట్లా రియాక్ట్ అవ్వాలి? నేనే అంత చెప్పాలంటే నేను ఇంట్రోవర్ట్, మీ అందరికీ తెలుసో లేదో నేను చాలా ఇంట్రోవర్ట్. నేను ఏదో ఇట్లా వీడియోస్లో మంచిగా మాట్లాడుతున్నా కానీ ఇట్లా డైరెక్ట్గా వచ్చి మాట్లాడితే కొంచెం నేను ప్యానిక్ అయిపోతా. ఆ టైప్ నేను ఇన్నోసెంట్ కొంచెం ఇంట్రోవర్ట్ లాగా నేనుంటా. నేను ఎప్పుడూ ఇట్లా ఫాస్ట్గా మాట్లాడడం అట్లా ఉండదన్నమాట. ఓన్లీ కెమెరా వరకే, బయట చూస్తే ఇక నేను సైలెంట్ ఉంటా. అట్లాంటిది నన్ను అంటున్నారు ఇట్లా మీరు ఒకటేసారి బ్యాడ్ అయిపోయినా నేను. అంటే ఇప్పుడు అంటున్నారు ఫస్ట్ నుంచి చూస్తున్నా మిమ్మల్ని, ఇంకా ఈ ఒక్క వీడియో చూడంగానే మీ మీద ఒపీనియనే మారిపోయింది అంటున్నారు. అసలు నేను మళ్ళీ చూసిన ఆ వీడియోలో ఏముందని అర్థమవుతలే నాకు. అసలు ఎందుకు అట్లా మీరు కమెంట్ చేస్తున్నారో నాకు అసలు అర్థమవుతలే. నేను ఆ వీడియోలో కూడా నార్మల్గానే ఉన్నా. నేను అసలు ఏం నార్మల్గానే ఉన్నా కానీ ఎందుకు అట్లా అంటారో నాకు ఇప్పటివరకు అర్థమవుతలే. అండ్ నేను ఆ గిఫ్ట్ ఇవ్వాలి, ఈ గిఫ్ట్ ఇవ్వాలి, ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి నేను అస్సలు అనుకుంటలేను. నేను ఏ గిఫ్ట్ ఇచ్చినా ఓకే, మా హస్బెండ్ ఏ గిఫ్ట్ ఇచ్చినా ఓకే. నాకు గోల్డ్ చైన్ ఇవ్వాలి. ఇంకా కొందరు అంటున్నారు గోల్డ్ చైన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అంటే కాస్ట్లీ గిఫ్ట్స్ కావాలంటే. కార్ కాస్ట్లీ కాదా? కారు కూడా కాస్ట్లీయే కదా. ఇప్పుడు గోల్డ్ చైన్ కంటే కార్ రేటే ఎక్కువ, కార్ ప్రైజే ఎక్కువ కాస్ట్ కార్కే. మరి కార్ ఇస్తున్నప్పుడు నేనెందుకు అట్లా అంటే హ్యాపీగా ఉండలేరు అది ఇది అని అంటున్నారు. నాకు ఏది ఇచ్చినా ఓకే, బట్ అది సర్ప్రైజ్, అది గిఫ్ట్ కాదు. అది సర్ప్రైజ్ అంతే. అది నాకు కార్ గిఫ్ట్ ఇయ్యడు, ఎందుకంటే నాకు కార్ రాదు కాబట్టి ఇయ్యడు. గిఫ్ట్ అనేది నా బర్త్డే రోజు ఇస్తుండు, అది జస్ట్ సర్ప్రైజ్ అనమాట. నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా మా పాత కార్ అనేది అమ్మేసినారు. సో అమ్మేసి ఇట్లా ఎప్పుడు ప్లాన్ వేసిండో కూడా నాకు తెలీదు. సో అది సర్ప్రైజ్, అర్థమవుతుందా? అది సర్ప్రైజ్ అంతే. నేను ఇప్పుడు ఆ గిఫ్ట్ అనేది మా పాపకి, మా హస్బెండ్కి. ఇప్పుడు నాకైతే ఆ గిఫ్ట్ కాదు, ఎందుకంటే నాకు డ్రైవింగ్ రాదు, నాకు కార్ల గురించి తెలీదు, నేను ఎక్కువ కార్లో పోను. అంటే ఇప్పుడు మా హస్బెండ్ ఎక్కడికి వెళ్ళినా ఆఫీస్కి వెళ్తాడు, ఇప్పుడు నాకేమైనా వర్క్ ఉంటేనే నన్ను తీసుకెళ్తాడు, అంటే హాస్పిటల్కి కానీ అట్లా ఎక్కువ యూజ్ చేయను. అది మా హస్బెండ్కి కారు. అదొక్కటి గుర్తుపెట్టుకో. ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు అని చెప్పి నేను అస్సలు కోరుకోను. నేనేమనుకుంటా అంటే ఇప్పుడు నా కోసం అంటే అక్కడి నుంచి వచ్చి కార్ ప్లాన్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచి ఇట్లా సెలబ్రేషన్స్ చేసుడే నాకు కొంచెం అంటే అదే నాకు ఒక పెద్ద గిఫ్ట్. ఇంకా నేనేం గిఫ్ట్ ఎక్స్పెక్ట్ కూడా చేయను. ఇట్లా గిఫ్ట్ రావాలి ఒకరి నుంచి, వాళ్ళు హార్ట్ఫుల్గా ఉంటే చాలు, జెన్యూన్గా ఉంటే చాలు, గిఫ్ట్ అవసరమే లేదు అంతే.
అంతే అనమాట. ఫ్లాప్ అని ఎందుకన్నా అంటే ఆ ఫైర్ గన్స్ రాలేదు. మీరు మొత్తం వీడియో చూసి కమెంట్ చేయండి. ఆ ఫైర్ గన్స్ రాలేదు కాబట్టి నా బర్త్డే రోజు ప్రతిసారి ఫ్లాపా అని అన్నా. అంతే మాత్రాన నేనేదో సాడ్ అయిపోయినందుకు, నేనేదో డల్గా అయిపోయినా అట్లేమీ లేదు అని పిచ్చిగా చెప్పాలంటే ఆ రోజు నేను డిలీట్ చేయలేక అదే ఫోన్ చూసుకుంటే అవన్నీ డిలీట్ చేస్తూనే ఉన్నా. ఎందుకు ఇట్లా నాకు అర్థం కాలేదు. మీరు ఎందుకు నెగిటివ్గా తీసుకోరో కూడా నాకు ఇప్పటికీ కూడా అర్థం కాలేదు. నేనేమీ సాడ్గా లేను, నేను హ్యాపీగానే ఉన్నా, నేను నవ్వుతూనే ఉన్నా, మంచిగానే ఉన్నా. ఇంకా తర్వాత ఈ గిఫ్ట్ నాకేనా, ఈ కార్ నాకేనా అంటే కాదు పాపకి అని కూడా చెప్పిండు మా ఆయన. ఇంకా మళ్ళీ దాని తర్వాత చెప్పిండు ఇది నీ గిఫ్ట్ కాదు, ఇది జస్ట్ సర్ప్రైజ్ మాత్రమే, రేపు ఉంటుంది నీ గిఫ్ట్ అని చెప్పిండు. అంతే. అయినా మా ఆయన ఒకవేళ గిఫ్ట్ ఇచ్చుంటే కార్ ఇవ్వడు, ఎందుకంటే నేను యూజ్ చేయను కాబట్టి. అదొకటి గుర్తుపెట్టుకోండి అంతే. అట్లా చెప్పాలనుకుంటున్నా. సో ఇంకా కమెంట్స్ అయితే పెట్టకండి అంతే. సో ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేద్దాము. ఫస్ట్ అయితే మా చిన్ని అక్క, మా ఆడపడుచు తెచ్చిన గిఫ్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఈ ఒక్కటి అక్కడే ఓపెన్ చేసిన బర్త్డే అక్కడ. ఏమనుకుంటున్నారు మీరు? బాక్స్ చూస్తేనే అర్థమవుతాయా? రింగ్, సిల్వర్ రింగ్ అనమాట. దీని మీద తాబేలు కనిపిస్తుందా? ఇది తాబేల్ది రింగ్, సిల్వర్ రింగ్. ఇప్పుడైతే సిరి బాక్స్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఇది చూడంగానే బాక్స్ అనుకున్నా, మరి దీని లోపల ఏముంది ఏంది అని చూద్దాం. ఇప్పుడు మా వాళ్ళందరూ అంటే అక్కడే ఓపెన్ చేయి ఏంది బాక్స్ అని అన్నారు, కానీ ఏమొద్దు నేనే ఓపెన్ చేసుకుంటా అని చెప్పిన. ఏమనుకున్నావు ఎప్పుడు మమ్మీ? నువ్వేమనుకుంటున్నావు? బాక్స్ లోపల బాక్స్ అట్లా చిన్నగా ఉంటాయేమో అనుకున్నా, కానీ బాక్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇట్లా ఉంటుందని. బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ బాగుంది. హ్యాండ్ బ్యాగ్ ఎంటీ బాక్స్ అని అనుకున్నాం, కానీ బాక్స్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మా పిన్ని మా బాబాయ్ తెచ్చిన గిఫ్ట్ అనమాట. ఇదేముందో మరి తెలియదు. ఇదైతే అసలు అదైనా బాక్స్ అనుకున్నా, కానీ ఇదేందో చూద్దాం. కాదు, ఇదేదో నాకు తెలిసి ఇందులో గ్లాస్ ఐటమ్స్ ఉందేమో అనిపిస్తుంది. గ్లాస్ ఐటమ్ పడ్డదనుకో. టమ్లర్. ఇది ఆమె వాడుతుంది కదా, ఎవరు? చిన్ని సిరి వాడుతుంది. ఒక్క నిమిషం, దీంట్లో ఏదో ఉంది మళ్ళా. ఇదేందిరో? ఓయ్, ఇది నాకు మా పాపకు కూడా గిఫ్ట్. ఇది పాపకి, ఇది నాకి. ఇదేందిరో అనుకున్నా. ఇది అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పాపకు కూడా గిఫ్ట్ వస్తుందని. ఇది వాటర్ తాగడానికి, ఇది బాగానే యూజ్ అవుతుంది నాకు, మంచిదే. ఇట్లా పెట్టుకొని తాగాలి. ఇది సిరి ఎక్కువ యూజ్ చేస్తుంది కదా, నేను దగ్గర లేదు. నేను కూడా వాటర్ బాగా తాగినా, కానీ ఇప్పుడు ఆ బాటిల్ ఎక్కడ పోయిందో ఏమో. ఇప్పుడు మంచి బాటిల్ వచ్చింది. ఇప్పటి నుంచి అన్న కొంచెం వాటర్ బాగా తాగాలి ఇందులో. ఎవరిదంటే ఇది ఎవరి గిఫ్ట్ అనుకుంటున్నారు? మా అన్న గిఫ్ట్. ఇందులో ఏముందో చూద్దాం. ఇది కూడా హ్యాండ్ బ్యాగే. హ్యాండ్ బ్యాగ్లు ఎన్నిగానో వచ్చినాయి, 2 వచ్చినాయి, ఇప్పుడు వచ్చినాయి. నేను హ్యాండ్ బ్యాగ్ వాడడమే తక్కువ, అంటే దగ్గర లేవు, ఉంటే వాడుతుండే, కానీ ఇప్పుడు ఇచ్చినారు కదా వాడతా. ఇది బాగుంది కదా. ఎంత ప్రైస్ చూద్దాం. 2000 ఉంది. 2000 ఉంది బ్యాగ్కి 2000 పెడతారా? నాకైతే అసలు పెట్టబుద్ధి కాదు చెప్పాలంటే. నేను బ్యాగ్ కొనుక్కుంటే 2000 అసలు పెట్టను, అంతే.
ఇది బ్యాగ్ అనమాట. నచ్చిందా? దాంతో పాటుగా ఇదే కాదు ఇంకొక గిఫ్ట్ కూడా ఇచ్చిండు. ఇదేంటి ఆల్రెడీ చూడంగానే అర్థమైపోతుంది. ఇది పర్ఫ్యూమ్స్ అన్నమాట. ఏమో పర్పుల్ బాగుంది, అంటే కలర్ బాగుంది. మరి పర్ఫ్యూమ్స్ అసలు మా ఇంట్లో ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఇది మా మమ్మీ ఇచ్చింది డ్రెస్. దీనికి ప్యాకింగ్ లేదు. డ్రెస్ ఇది అంతే కదా, ఏం చూపియాలా డ్రెస్. ఇది కుర్తి 3-piece సెట్, ప్యాంట్ సెట్. ఎక్కువ నేను డ్రెస్సులు వేస్తాను. ఇదేంటంటే మా హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్. ఇది లాస్ట్కి ఓపెన్ చేద్దాము. ఇప్పుడు ఈ డ్రెస్ మా కలత్తమ్మ ఇచ్చింది. చూపి, ఇప్పుడు వేసుకున్నా నేను. ఇది మా కలత్తమ్మ ఇచ్చింది. బాగుందా? ఈ డ్రెస్ హేసకి నుంచి. కలత్తం అయితే రాలేదు, ఎందుకంటే మా మామకి ఫీవర్ వస్తుంది కాబట్టి రాలేదు. ఇంకొకటి మీరు అనుకోవచ్చు, సాయి ప్రసన్నకు ఎందుకు రాలేదు అని అనుకోవచ్చు, కానీ పాపకి ఫుల్ ఫీవర్ వస్తుంది. ఆల్రెడీ అక్క బర్త్డే రోజు కూడా అప్పుడు ఫీవర్ ఉండే పాపకి, ఇంకా అది ఎక్కువైపోయింది, చాలా ఎక్కువైపోయింది కాబట్టి ఇంకా రాలేదు. అంతే అనమాట. నేను పిలిచినా ఇన్వైట్ చేసినా కానీ రాలేదు, అంతే. అనుకోలేదు, అంటే ఇప్పుడు అంటే అంత హై ఫీవర్ వస్తుంది పాపకి అని అనుకోలేదు, ఇంకా వచ్చింది, అందుకే రాలేదు. ఒకవేళ పాపకి ఫీవర్ లేకపోతే వస్తుండే. ఇంకా లాస్ట్కి ఇది మా హస్బెండ్ గిఫ్ట్ అనమాట. ఏంది చూద్దామా? వెయిటింగా మీరు? ఫస్ట్ చిన్నది ఓపెన్ చేద్దాం, పెద్దది కంటే. ఏంది, ఏమనుకుంటారు? గోల్డ్ వేయాలా? గోల్డ్ కాదు, ఏంటంటే ఇది దిష్టి తాకకుండా, నాకు దిష్టి తాకొద్దని ఇచ్చాడు. ఇట్లా ఒక బ్రాస్లెట్ లాగా. నాకు ఎప్పుడు అంటే అక్కడిక్కడికి వెళ్తాయి కాబట్టి దిష్టి తాకొద్దు నాకని ఒకటి ఇది చైన్ బ్రాస్లెట్. ఇది కాళ్ళకు అనుకుంటా, నాకు తెలిసి కాళ్ళకు అనుకుంటా, ఏమో నేను హ్యాండ్కి వేసుకున్నా. సరే ఓకే అండి, ఇది చూద్దాం ఇప్పుడు. వావ్, బాక్స్ ఉంది. ఇందులో ఏముంది అనుకుంటున్నావు? జ్యువెలరీయా? గోల్డ్ జ్యువెలరీయా? లేకపోతే కమ్మలు చిన్న బాక్స్ వస్తుంది. జ్యువెలరీ అనే అనుకుంటున్నాను నేనైతే. ఏదైనా జ్యువెలరీ అని అనుకుంటాను, ఎందుకంటే జ్యువెలరీ బాగానే ఉంటుంది కదా ప్యాకింగ్. అట్లా చూద్దామా? సరే ఆగు. జ్యువెలరీ బాక్సే. నేను ఎక్కువగా కమ్మలు వేసుకుంటా కదా, అందుకనే అన్ని ఇయర్ రింగ్స్ ఇచ్చిండు. ఆయన ఎక్కడ ఆర్డర్ చేసిండు నాకు అర్థం అవుతలేదు. అంటే ఇవన్నీ ఆయనకి ఎట్లా తెలుసు? ఇప్పుడు ఇట్లా ఈ బ్రాస్లెట్, ఈ కమ్మలు ఎక్కడ తీసుకోవాలి అసలు, ఆయన ఎక్కడ తీసుకుండో అది కూడా తెలియదు నాకు. మంచిగా ఇక్కడ మిర్రర్ కూడా వచ్చింది. ఇప్పుడు ఎక్కడన్నా నేను బయటికి వెళ్తే ఇందులో జ్యువెలరీ, ఎక్కడన్నా ఏదైనా ట్రిప్స్కి వెళ్తే జ్యువెలరీ పెట్టుకొని మంచిగా మిర్రర్ ఉంటుంది కాబట్టి మంచిగా ఇట్లా రెడీ అయిపోవచ్చు. బాగుంది, నాకు నచ్చింది. బంగారం ఇవ్వాలి, గోల్డ్ ఇవ్వాలి, పెద్ద పెద్ద ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇవ్వాలి అని నేను అస్సలు కోరుకోను. అట్లా ఒకవేళ నేను అట్లుంటే నాకు ఎక్స్పెన్సివ్ గిఫ్టే ఇస్తుండే. నేను అట్లా కాదు, ఆయనకి నేను తెలుసు కాబట్టి నాకు నచ్చింది ఇచ్చిండు. నాకు ఇయర్ రింగ్స్ అంటే ఇష్టము, అంటే నేను రెడీ అవుతుంటే చూస్తాడు కాబట్టి నేను ఎక్కువ రెడీ అవుతా, బయటికి వెళ్తా, ఇప్పుడు ఏదైనా వీడియో చేయడానికి రెడీ అవుతా కాబట్టి ఇన్ని ఇయర్ రింగ్స్ ఇచ్చిండు అనమాట, దేనికి దానికి అన్నట్టు. సో ఇట్లా. ఇంకొకటి చెప్పాలంటే, అప్పుడు నా బర్త్డే అప్పుడు గిఫ్ట్ మర్చిపోయిండు ఆయన. గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోయాడు. అందరు ఇచ్చిర్రు కానీ ఆయన ఇవ్వలేదు, మర్చిపోయిండు. సో ఇంకా మళ్ళీ ఈరోజు తెచ్చి ఇచ్చిండు. ఇంకా మీ ముందే ఓపెన్ చేసినాం. అట్లా బాగుందా? ఇవి ఇక్కడ ఇట్లా మిర్రర్ వస్తుంది.
అన్నీ పెట్టుకోవచ్చు మంచిగా కదా. సరే ఇవే అనమాట నా గిఫ్ట్స్. ఒక్క నిమిషం ఏమేమి వచ్చినాయో చూద్దాము. ఫస్ట్ నా ఇయర్ రింగ్స్ వచ్చినాయి, ఇంకా డిస్టీ తెచ్చింది. డిస్టీ ఎందుకంటే నాకు డిస్టీ దాకొద్దని డిస్టీది బ్రాస్లెట్ ఇచ్చిండు. ఇంకా 2 హ్యాండ్ బ్యాగ్స్ వచ్చినాయి అనమాట. 2 హ్యాండ్ బ్యాగ్స్ బాగున్నాయి. 2 హ్యాండ్ బ్యాగ్స్, ఒక 2 డ్రెస్సెస్ వచ్చినాయి. ఇంకా పాపకు కూడా గిఫ్ట్, కొత్త టాయ్ టంబ్లర్ వాటర్ తాగడానికి. ఇప్పుడన్నా ఎక్కువ వాటర్ తాగుతానేమో ఇది ఉన్నందుకు, చూడాలి ఇక. ఇంకొక సిల్వర్ రింగ్ వచ్చింది, ఒక సిల్వర్ రింగ్. ఇంకా పర్ఫ్యూమ్. ఇన్ని గిఫ్ట్స్ వచ్చినాయి అన్నమాట నాకు. ఇవే అన్నమాట నాకు వచ్చిన బర్త్డే గిఫ్ట్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ గైస్.